ఈ రోజు టీ ఫ్రమ్ అస్సాం గ్లింప్సెస్ ఆఫ్ పాస్ట్ లో థర్డ్ వన్ ఏ టీ ఫ్రమ్ అస్సాం నుంచి మనం ఆ లెసన్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. అరూప్ కుమార్ దట్టా ఇది రచించారు. సో ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ పాస్ట్ లో ఫస్ట్ అయినా గోవా బేకర్ ఫ్రమ్ గోవా ప్రాంతం కోసం బాగా నేర్చుకున్నాం, బాగా తెలుసుకున్నాం. తర్వాత ఏమొచ్చి మన సెకండ్ కూర్గ్ అనే ఆ హిల్స్ కోసం కూర్గ్ అనే అదే ప్రాంతం కోసం బాగా నేర్చుకున్నాం, బాగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ టీ ఫ్రమ్ అస్సాం, అస్సాంలో ఒక టీ ప్లాంటేషన్స్ వీటి కోసం అండ్ ఎలా అభివృద్ధి చెందింది, ఎలా ఉంటాయి, సో అవన్నీ కూడా ఈ యొక్క లెసన్ మీద మెయిన్ థీమ్ గా నడుస్తుంది. సో మన లెసన్ లోకి వెళ్ళిపోతే క్లారిటీ వస్తుంది ఫస్ట్. సో ఈ లెసన్ లో మనకి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చి ప్రాంజోల్, సెకండ్ క్యారెక్టర్ వచ్చి రాజ్వీర్ అండ్ థర్డ్ క్యారెక్టర్ వచ్చి ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్ మిస్టర్ బరువా. సో ప్రాంజో ఇక్కడ లెసన్ లోకి వెళ్తే ప్రాంజోల్ అండ్ రాజ్వీర్ బోత్ ఆర్ క్లాస్మేట్స్ ఇన్ ఢిల్లీ స్కూల్. ఢిల్లీలో ఒక హై స్కూల్లో వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. వీళ్ళిద్దరు ఏంటి క్లాస్మేట్స్. ప్రాంజోల్ ఫాదర్ కథలో ప్రాంజోల్ ఫాదర్ వచ్చి ఏంటంటే అతని పేరు మిస్టర్ బారో. సో మిస్టర్ బారో, ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్ అంటే మిస్టర్ బారో. ఇతను ప్రాంజోల్ ఫాదర్ ఏంటంటే టీ గార్డెన్ ఉంటుంది అతనికి. అతను టీ గార్డెన్ అనేది అంటే టీ తోట, గార్డెన్ అంటే తోట. అస్సాంలో ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్ కి టీ గార్డెన్ ఉంటది. సో ప్రాంజోల్ ఫాదర్ టీ గార్డెన్ అస్సాంలో అనమాట. అంటే అతను మేనేజ్ చేస్తాడు, అది చూసుకుంటాడు టీ తోటని అస్సాంలో. సో అలాగా ప్రాంజోల్ ఏమొచ్చి యాజ్ ఎలిమెంటెడ్ రాజ్వీర్, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ కదా. సెలవులో సమ్మర్ లో అంటే సమ్మర్ వెకేషన్ కి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఏమొచ్చి ప్రాంజోల్ ఏమొచ్చి రాజ్వీర్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇన్వైట్ అంటే ఏంటి, ఆహ్వానించడం. సో వెకేషన్ కి, సమ్మర్ వెకేషన్ కి ఏమని చెప్తారంటే టు విజిట్ దర్ ప్లేస్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్. సమ్మర్ వెకేషన్ వస్తుంది కదా, హాలిడేస్ ఇస్తారు కదా 1 month, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు మా ఊరు వచ్చి అస్సాం వచ్చి అక్కడ అన్ని చాలా బాగుంటాయి అని చెప్తాడు. వెంటనే రాజ్వీర్ చాలా ఎక్సైట్ అయిపోతాడు. చావునా అని చాలా ఎక్సైట్ అయిపోయి టు సీ ది వ్యాస్ట్ సీ ఆఫ్ టీ ప్లాంటేషన్ అస్సాం. సముద్రం అంతా, వ్యాస్ట్ అంటే ఏంటి, సముద్రం అంతా, విస్తారమైన ఎక్కువ సముద్రం అంతా టీ ప్లాంటేషన్స్, టీ తోటలు అస్సాంలో ఉంటాయి. అస్సాం అనేది టీ ప్లాంటేషన్ కి మరో పేరు. సో అవన్నీ చూడొచ్చు అని చాలా ఎక్సైట్ అయిపోతాడు. సో మన రాజ్వీర్. సో ప్రాంజోల్ అని ఊరు కోసం అంటే అక్కడ ట్రీ ప్లాంటేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి. యాజ్ దే ట్రావెల్ ఆన్ అస్సాం బౌండ్ ట్రైన్. సో అస్సాం కి సంబంధించిన ట్రైన్ ఎక్కి అక్కడ టీ వెండర్స్ క్రైస్ చాయ్ గరం చాయ్ ఇనిషియేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్. వీళ్ళు టీ వెండర్స్, టీ అమ్ముకునే వాళ్ళు అరుస్తారు, చాయ్ గరం చాయ్, చాయ్ గరం చాయ్ అరుస్తారు. సో అది విని వీళ్ళిద్దరూ వాటి కోసం మాట్లాడుకుంటారు. కాన్వర్సేషన్ అక్కడ మొదలవుతుంది. సో టీ కోసం అలా మాట్లాడుకుంటారు. సో వీళ్ళు టీ కోసం ఈ అస్సాంలో టీ ప్లాంటేషన్స్ ఉంటాయని ప్రాంజోల్ రాజ్వీర్ కి చెప్తాడు. టీ అనే అతను అనగానే వెంటనే ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ టీ టాపిక్ కోసం అలా మాట్లాడుకుంటారు. రాజ్వీర్ హెస్ రీడ్ ఏ లాట్ అబౌట్ టీ సిన్స్ హీ ప్లాన్ టు విజిట్ అస్సాం. అస్సాం ఎలాగో విజిట్ అవ్వాలి, ఇప్పుడు అస్సాం కాసేపట్లో వెళ్తారు, ట్రైన్లు ఉన్నారు. సో ఈలోగా రాజ్వీర్ ఏం చేస్తాడు, ఆ టీ కోసం చాలా నేర్చుకుంటాడు, చాలా చదువుతాడు. సో మొత్తం హోంవర్క్ చేస్తాడు టీ కోసం బాగా చదివి. ఏమేమి తెలుసుకుంటాడంటే ఈ సేస్ 80 crore cups of tea is consumed each day all over the world. ప్రాంజోల్ సర్ప్రైజ్డ్. సో రాజ్వీర్ చెప్తాడు, ప్రాంజోల్కే తెలియదు ఇంత. ఓకేనమ్మా, రాజ్వీర్ చెప్తాడు 80 crore of cups అంట టీ తాగుతుంది మన ఇండియాలో ఈచ్ డే. అసలు ఈ ప్రపంచంలో దగ్గర 80 crore cups అని టీ అని కన్స్యూమ్ తాగుతున్నారంట అని రాజ్వీర్ ప్రాంజోల్ చెప్తాడు. ప్రాంజోల్ సర్ప్రైజ్. ప్రాంజోల్ అస్సాం తాలూకోడే, అస్సాం టీ తోటలన్నీ తెలిసిన వాడే, వాళ్ళు అవన్నీ కూడా, కానీ ఇవేమి అతనికి తెలియవు. సో రాజ్వీర్ ఇవన్నీ స్టడీ చేస్తారు. టీ ఇస్ వెరీ పాపులర్, ఈ విధంగా టీ ఇంత పాపులర్ అని అనుకుంటారు. సో రాజ్వీర్ కంటిన్యూస్ టు సే దట్ అస్సాం హ్యాస్ ద గ్రేటెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టీ ప్లాంటేషన్ ఇన్ ది వరల్డ్. అలా అస్తమాను చదువుతున్నాడు, అలాగా పదే అలా చదువుతున్నాడు టీ యొక్క గొప్పతనం కోసం. ఇంకా అలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే కంటిన్యూస్ టు సే అస్సాం హ్యాస్ లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రీ ప్లాంటేషన్ ఇన్ ది వరల్డ్. అస్సాం అనేది ప్రపంచంలో అస్సాం అనేది ఎక్కువ శాతం ట్రీ ప్లాంటేషన్స్ అని అస్సాంలో మనకే లభిస్తాయని చెప్తున్నాడు. He watches keenly through the window of the train lush greeny paddy fields yielding place to thick tea bushes. ఇంకేం చెప్తున్నాడంటే ఈ వాచెస్ కీన్లీ, గమనిస్తున్నాడు. కీన్లీ అంటే ఏంటి, అబ్జర్వ్ చేయడం, పూర్తిగా క్లీన్ గా
ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఏంటి విండో జనరల్ గా మనం ట్రైన్ ఎక్కినప్పుడు చాలా మంది విండో సీట్ కావాలని పేచి పెడతారు. ఆ విండోని చూడగానే ఆ గ్రీనరీ అంతా కనిపిస్తూ ఉంటది. అలాగే రాజ్వీర్ కూడా విండో సీట్ దగ్గర కూర్చొని అంతా అబ్జర్వ్ చేస్తాడు అస్సాం వెళ్ళిన ట్రైన్ లో. ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాడంటే ట్రైన్ లష్ గ్రీన్. లష్ అంటే ఏంటి, ఆ మన గ్రోయింగ్ లగ్జరియంట్లీ చాలా గొప్పగా చాలా రిచ్ గా గ్రో అవుతున్న గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. ప్యాడీ అంటే ఏంటి, వరి. ఆ, అంటే ఫీల్డ్ రైస్ గ్రోన్, గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. ట్రైన్ లష్ లష్ అంటే చాలా లగ్జరీగా పెరుగుతున్నాయి, చాలా గొప్పగా పెరుగుతున్నాయి. ఈల్డింగ్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అవన్నీ చేస్తున్నాడు. ప్లేస్ టు టిక్ టీ బుషెస్, ఇంకా చాలా బుషెస్ పొదలు. టీ యొక్క ఆ టిక్ బుషెస్ చాలా దళసరగా ఉన్న మందంగా ఉన్న టీ యొక్క ఆ పొదలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి విండో నుంచి. అవన్నీ చూస్తున్నాడు. డెన్స్లీ వుడెడ్ హిల్స్ ఫ్రమ్ అన్ ఇంప్రెసివ్ బ్యాక్ డ్రాప్. ఏం చూస్తున్నాడు, ఆ దట్టమైన కొండలు అవన్నీ కూడా చూస్తున్నాడు. సో తెరన కథల క్లాత్ ఉంటుంది చూసారా, యాక్టింగ్ చేసినప్పుడు అది యూజ్ చేస్తారు తెర, దాన్ని బ్యాక్ డ్రాప్ అంటారు. సో అలాగా అవంతా కూడా బ్యాక్ డ్రాప్ లో దూరం నుంచి ఏమైనా ఏంటి కనిపిస్తుంది అంటే కొండలు కనిపిస్తున్నాయి. డెన్స్ దట్టమైన చెక్కతో ఉన్నట్టుగా ట్రైన్ లో చూస్తుంటే దూరం నుంచి అవి తెరన కథల క్లాత్ ఎలా ఉంటుంది స్టేజ్ మీద అలాగా గ్రీన్ కలర్ లో దట్టమైన వుడెడ్ హిల్స్ అనేవి అతనికి కనిపిస్తున్నాయి. రాజ్వీర్ టెల్స్ ప్రాంజల్ 2 స్టోరీస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ టీ. ఆరిజిన్ అంటే పుట్టిక, ఆరిజిన్ అంటే ఏంటి పుట్టిక. సో ఆరంభం అవ్వడం ఏదో ఒక దాని మీద ఈ టీ అనేది ఎలా ఆరంభమైంది అనేది రాజ్వీర్ ప్రాంజోల్ కి చెప్తాడు. ప్రాంజోల్ కి ఇవేమీ తెలియదు. నిజానికి టీ అస్సాం ఓనర్ కొడుకైన ప్రాంజోల్ ఇవేమీ తెలియదు. 2 స్టోరీస్ చెప్తున్నాడు టీ కోసం. ఏం చెప్తున్నాడంటే వన్ ఈస్ హూ చైనీస్ ఎంపరర్ యాక్షన్ టేస్ట్ ది ఫ్లేవర్ ఆఫ్ టీ లీవ్స్ అండ్ హౌ ది ప్రాక్టీస్ ఆఫ్ కన్స్యూమింగ్ టీ టేక్ ఇట్ రూట్స్. ఏం చెప్తున్నాడంటే ఒక చైనీస్ ఎంపరర్, ఒక చైనా చక్రవర్తి ఉండేవాడంట. యాక్సిడెంట్ గా టేస్ట్ చేశాడంట టీ యొక్క ఫ్లేవర్, టీ లీవ్స్. అసలు ఏంటవుతుందంటే ఒక చక్రవర్తి ఉంటాడు. ఒక 2000 ఇయర్స్ బ్యాక్ అనమాట, చాలా లాంగ్. అతను డైలీ వేడి నీళ్ళు తాగుతాడు అనమాట. ఒక రోజు అలా వేడి నీళ్ళు తాగుతున్నప్పుడు కొన్ని ఆకులు ఆ వేడి నీళ్ళు పడటం, అదంటే టీ యొక్క ఆకులు అనమాట. ఆ ఆకులు పడతాయి అనమాట. పడి టేస్ట్ చేస్తాడు. టేస్ట్ అబ్బాయి చాలా భలే ఉందని చెప్పి ఇంక ప్రతిరోజు తాగేవాడు. అలా అతను తాగి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఇంట్లో అనుచరులకు అందరికి ఇచ్చేవాడు. ఈ సెకండ్ వన్ టెల్స్ us అబౌట్ బోధి ధర్మ, ఏ బుద్ధిస్ట్ మాంక్. సో బోధి ధర్మ గురించి చెప్తున్నాడు. బోధి ధర్మ అంటే మన ఇండియాకి సంబంధించిన ఒక మాంక్ అనమాట. చైనా వెళ్తాడు అతను. చైనా వాళ్ళు మనం చంపేస్తారు. సో చైనా చంపేస్తున్నారంటే అక్కడ చైనా వాళ్ళందరికీ యుద్ధాలు అవన్నీ నేర్పించి, మాస్టర్స్ అవన్నీ నేర్పించి మన ఇండియాకి వచ్చి అతను మాస్టర్స్ నేర్పిద్దామని అనుకుంటే చైనా వాళ్ళు మనకు నేర్పించారు కదా, మన ఇండియాకి నేర్పిస్తే మన మీదకి వార్కి వస్తారని చెప్పి ఒక పాయిజన్ ఇచ్చి చంపేస్తారు మన బౌద్ధ ధర్ముడు. నిజానికి బౌద్ధ ధర్మ ఇండియా అతను. ఇట్ ఈస్ సేడ్ దట్ కట్ ఆఫ్ హిస్ ఐలిడ్స్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ ఫాలింగ్ అస్లీప్ ఫైల్ మెడిటేషన్. ఇతను మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంట తన ఐలిడ్స్ కనురెప్పలు ఏం చేస్తున్నాయి, అస్తమానం డిస్టర్బ్ చేస్తున్నాయి. అప్పుడు ఈ బౌద్ధ ధర్మ ఏం చేస్తాడు, ఆ కంటి రెప్పల్ని ఐలిడ్స్ ని కట్ చేసేస్తాడు. కట్ చేసేసి ఇసిరేస్తాడు. ఇసిరేసి అది ఒక మట్టి ఒక కింద పడుతుంది. ఆ పడిన దగ్గరే ఆ 2 ఐలిడ్స్ వెంట్రుకలు కాస్త ట్రీ ప్లాంటేషన్ కి సంబంధించిన ఒక మొక్కల తయారైపోద్ది. సో ఆ విధంగా తయారవుతుంది. సో అక్కడ నుంచి టీ అనేది వస్తుంది. ఆ ట్రీ ప్లాంటేషన్ మొక్కల తయారై అందులోంచి టీ అది యూజ్ చేసుకుని టీ తాగుతారు. ఆ తాగిన వెంటనే ఇంకెవ్వరు నిద్ర రాదు. ఆ విధంగా టీ ఆరిజిన్ అయింది. ఈ విధంగా ఈ 2 స్టోరీస్ చెప్తున్నాడు. ది ఐలిడ్స్ గ్రూ ఇంటూ ప్లాంట్స్. ఆ ఐలిడ్స్ అనేవి నేల మీద పరిచేస్తాడు. అది ఏమవుతాయి, టీ ప్లాంట్స్ కింద మారుతాయి. అది ఒక ప్రొడక్ట్ గా మారి అప్పుడు అదేం తెలుసా, అది తాగితే బ్యానిష్ స్లీప్, అంటే స్లీప్ అనేది ఇంకా రాదు. బ్యానిష్ అంటే ఏంటి, బహిష్కరించడు. టీ అనేది ఇంకా రాదు వెన్ కన్జ్యూమ్డ్ తాగితే. ఆ విధమైన స్టోరీ ఉంది. ఈ 2 స్టోరీస్ అనేవి చెప్తున్నాడు. ఒకటేంటి ఒక చైనీస్ చక్రవర్తి ఉంటాడు. చైనీస్ చక్రవర్తి ఏమొచ్చి రోజు వేడి నీళ్ళు తాగుతాడు. ఒకసారి సడన్ గా టీ యొక్క ఆకులు ఏమొచ్చి అందులో అన్ఎక్స్పెక్టెడ్ గా పడితే అది చూసి చాలా అమృతంగా ఉందని చెప్పి ఆ విధంగా టీ అనేది ఆరిజిన్ అవుతుంది. సెకండ్ బౌద్ధ ధర్ముడు మెడిటేషన్ చేస్తుంటే ఆ ఐలిడ్స్ అనేవి అస్తమానం కంటికి తగలడం వల్ల అవి కట్ చేసి ఒక డాలే పడగానే అవి ట్రీ ప్లాంట్స్ అవుతాయి. ఆ ప్లాంట్స్ అది కట్ చేసి ఆ మొక్కలతోటి కలుపుకొని టీ తాగితే ఇంకా నిద్ర అనేది కంప్లీట్ గా పోతుంది. ఈ 2 స్టోరీస్ చెప్పగానే షాక్ అయిపోతాడు మన ప్రాంజోల్. ఇంత ఉంటుందా టీ స్టోరీ మీద అని షాక్ అవుతాడు. ఇవన్నీ కూడా చెప్తాడు. రాజ్వీర్ యాడ్స్ ది కన్జంప్షన్ బిగిన్స్ ఇన్ చైనా. ఇది అసలు టీ తాగడం ఫస్ట్ ఎక్కడ బిగిన్ అయిందంటే మన ఇండియాలో కాదు, చైనా. ఎప్పుడు బిగిన్ అయింది, 5000 years ago అని చెప్తున్నాడు. అండ్ యూరోప్ స్టార్టెడ్ టేకింగ్ టీ ఓన్లీ 16th century. యూరోప్ దేశాల్లో మాత్రం ఈ టీ తాగడం అనేది 16th centuryలో మొదలైంది. అంతకంటే ముందు ఇవన్నీ టీ తాగడం అన్ని దేశాలు మొదలైంది, కానీ యూరోప్ కంట్రీస్ లో మాత్రం 16th centuryలో ఇది మొదలైంది. అదే సమయంలో మీన్ వైల్, సో మరోవైపు
ది దే ట్రైన్ రీచెస్ డెస్టినేషన్. సో అలా ఇలా మాట్లాడుతున్నాడు, టీ కోసం గొప్పతనం కోసం చెప్తున్నాడు, ఇలా చెప్పుకుంటున్నాడు సడన్ గా మరి ఇంకాసేపట్లో మరోవైపు ఏమైంది, ట్రైన్ రీచ్ అయిపోయింది, వాళ్ళ డెస్టినేషన్ గమ్యం చేరవలసిన ప్లేస్ కి వచ్చేస్తారు. ప్రాంజోల్స్ పేరెంట్స్ రిసీవింగ్, ప్రాంజోల్ వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా మిస్టర్ బరు, వీళ్ళ ప్రాంజోల్ ఫాదర్ వీళ్ళిద్దరు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళ కార్ ఏమొచ్చి దేర్ కార్ ట్రావెల్స్ త్రూ highways first and then through narrow paths and finally their car travels through highways. ఫస్ట్ అంతా కూడా రహదారులు హైవేస్ లో వెళ్ళింది, తర్వాత దెన్ త్రూ నారో పాత్స్ చిన్నటి మార్గంలో సన్నటి మార్గంలో వెళ్ళింది. అలా ఎలా వెళ్ళింది ఫైనల్ గా వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు. ఫైనల్లీ ఎంటర్స్ దేర్ ట్రీ, వాళ్ళ ప్రాంజోలల్ ఫాదర్ ఒక టీ ఎస్టేట్ కి వెళ్తారు. ఎస్టేట్ అంటే ఏంటి, ఒక సంస్థానం. సో ఎక్స్టెన్సింగ్ లార్జ్ ఏరియా ఆఫ్ ల్యాండ్, పెద్ద ఏరియా ఆఫ్ ల్యాండ్ అనేది ఉంటది. సో అక్కడికి వెళ్ళారు. రాజ్వీర్ సీస్ గ్రూప్స్ ఆఫ్, అక్కడ రాజ్వీర్ ఏమొచ్చి టీ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ రాజ్వీర్ అక్కడ చాలా మంది గుంపులతో టీ ప్లక్కర్స్ అంటే ఒక కవర్ తో ఆ వెనకలు తగిలించుకొని ఆ మొక్కల్ని కట్ చేసుకొని ప్యాకెట్ లో వేసుకుంటారు, బ్యాగ్ ని తగిలించుకొని వాళ్ళందరూ కనిపిస్తారు. ఆ టీ ప్లక్కర్స్ వాళ్ళు తెంపుకొని వాళ్ళు ఎలా ఉంటారంటే ప్లాస్టిక్ యాప్రాన్స్, అంటే వంట చేసినప్పుడు ఒక యాప్రాన్ వేసుకుంటారు కదా, అదే అలాంటిదే కాకపోతే ప్లాస్టిక్ కలర్ లో వేసుకొని ఆ టీ ఒక ఆకుల్ని ఆ మొక్కల్ని ప్లక్ చేస్తారు. ప్లక్ అంటే తెంపుతున్నారు. విత్ బ్యాంబూ బాస్కెట్స్. బ్యాంబూ బాస్కెట్స్ అంటే ఏంటి, బ్యాంబూ అంటే వెదురుకర్ర బుట్టలతో. సో ఆన్ దేర్ అవంతా కూడా తెంపి ఆ బ్యాంబూ బాస్కెట్స్ ఏమొచ్చి వాళ్ళ వెనకతలు ఉన్నాయి. ఆ బ్యాంబూ బాస్కెట్స్ వెనకతలు ఉన్నాయి. వాళ్ళు ఏమొచ్చి ప్లాస్టిక్ యాప్రాన్స్ వేసుకున్నారు. వాళ్ళు ఏమొచ్చి టీ ఒక మొక్కలని కట్ చేస్తున్నారు, ఆ బ్యాంబూ బాస్కెట్ లో వేసుకుంటున్నారు. వాళ్ళ బ్యాగ్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లక్కర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్టింగ్ ఫ్రెష్లీ స్ప్రౌటెడ్ లీవ్స్, ఫ్రెష్ గా ఉన్న స్ప్రౌటెడ్ అప్పుడే మొలకెత్తింది, బిగిన్ టు గ్రో, అలాంటివన్నీ కూడా స్ప్రౌటెడ్ అంటే బిగిన్ టు గ్రో, మొలకెత్తడం, అలాంటి లీవ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి ప్లాస్టిక్ యాప్రాన్ వేసుకొని బ్యాంబూ బాస్కెట్ లో వేసుకుంటున్నారు కట్ చేసి. రాజ్వీర్ ఎంక్వైర్స్ ఇఫ్ ఇట్ ఈస్ సెకండ్ అండ్ బెస్ట్ ఈల్డ్ ఆఫ్ దట్ ఇయర్. మిస్టర్ బెర్వా అప్రిషియేట్స్ రాజీవ్స్ క్యూరియాసిటీ అండ్ ప్రిపేర్నెస్. ఇఫ్ ది సెకండ్ అండ్ ది బెస్ట్ ఈల్డ్ ఆఫ్ దట్ ఇయర్ అంటే సంవత్సరానికి 2 వాదిరిగా అవి పండుతాయి. సో అవన్నీ ఎంక్వైరీ చేసి రాజువీర్ చాలా గొప్పగా ట్రీ ప్లాంటేషన్ కోసం ఆ స్టోరీస్ ప్రాంజోల్కి ఏ స్టోరీస్ అయితే టీ కోసం చెప్పాడో, చైనీస్ ఎంపరర్ బోధర్మ ఇవన్నీ చూసి ఆ టీ యొక్క ఇంట్రెస్ట్ టీ కోసం గొప్పగా మిస్టర్ బెర్వా కి చెప్తాడు. ప్రాంజోల్ ఫాదర్ కూడా సేమ్ అవే చెప్తాడు. వెంటనే మిస్టర్ బెర్వా చాలా అప్రిషియేట్ మెచ్చుకుంటాడు రాజ్వీర్ ఒక ఆసక్తి క్యూరియాసిటీ కోసం అండ్ ప్రిపేర్నెస్. సో టీ కోసం ఇంత బాగా చెప్తున్నాం అని చెప్పి చాలా అప్రిషియేట్ చాలా మెచ్చుకుంటాడు ప్రాంజోల్ ఫాదర్ బెర్వా రాజ్వీర్ ని. రాజ్వీర్ వాంట్స్ టు నో మోర్ డ్యూరింగ్ ఈ స్టే దేర్. నాకు ఇంకా తెలుసుకోవాలి నాకు నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని అనుకుంటాడు. సో ఇలాగా టీ యొక్క గొప్పతనం కోసం పూర్తిగా లెసన్ ద్వారా మనకి చూపించారు అరూప్ కుమార్ దత్తా గారు. ఏ టీ ఫ్రమ్ అస్సాం, ఇది ఒక లెసన్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. ప్రాంజోల్ అండ్ రాజ్వీర్ వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అమ్మా. వాళ్ళు ఢిల్లీ స్కూల్లో ఉంటారు. ప్రాంజోల్ ఫాదర్ వచ్చి మిస్టర్ బరువా, అతనేమొచ్చి టీ గార్డెన్ నడిపిస్తూ ఉంటారు, అది అస్సాంలో ఉంటది. ప్రాంజోల్ అంటాడు ఎలాగో సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి కదా, 1 month హాలిడేస్ ఉంటాయి కదా, నువ్వు ఒక పని చేయి నాతో పాటు అస్సాంలో మాకు టీ గార్డెన్ ఉంది అక్కడికి వచ్చే టీ ఎస్టేట్ అని చెప్తాడు. వెంటనే రాజ్వీర్ కూడా చాలా ఎక్సైట్ అయిపోయి నాకు కూడా ఆ ప్లాంటేషన్స్ చూడాలి, అస్సాంలో చాలా ట్రీ ప్లాంటేషన్ అనేది చాలా ఉంటాయి, సముద్రం అంతగా ఎంత ఉంటుందో అంత ట్రీ ప్లాంటేషన్స్ ఉంటూ ఉంటాయి. కేరళ మునార్ ఉంటది, కేరళ మునార్ లో కూడా సేమ్ ట్రీ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎలా ఉంటాయి అంటే అది ఒక మాదిరిగా ఒక ఆర్డర్ లాగా దాన్ని ప్రిపేర్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు, ఈల్డింగ్ చేస్తారు, చాలా ఉంటాయి చూడడానికి, చాలా ఫొటోస్ కానీ చాలా అందంగా ఉంటాయి. సో అలాగా చేస్తారు, అవన్నీ చూడాలని ఆసక్తి పడతాడు. ట్రావెల్ అస్సాం బౌండ్ ట్రైన్ ఎక్కుతారు, అస్సాంకి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు. అక్కడ టీ అమ్ముకునేవాడు చాయ్ గరం చాయ్ అని అనగానే అది ఆ విధంగా ఇతనికి ఇనిషియేట్స్ మొదలవుతుంది టీ కోసం తెలుసుకోవాలని. వెంటనే రాజ్వీర్ ఏమొచ్చి బుక్స్ చదువుతాడు, మొత్తం అంతా టీ కోసం గొప్పగా తెలుసుకుంటాడు. ఆ టీ ఏమొచ్చి ఇంకేం చెప్తాడంటే ప్రాంజోల్కి సుమారు 80 కోట్ల కప్పులు రోజు టీ ప్రపంచం అంతా తాగుతున్నారని చెప్తాడు. ప్రాంజోల్ షాక్ అయిపోతాడు. ప్రాంజోల్ టీ ఓనర్ ఎస్టేట్ కొడుకైనా ఇదేమీ తెలియవు, కానీ ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి చదివాడు కాబట్టి రాత్రికి ఇవన్నీ తెలిసే అలా కంటిన్యూస్ గా చదువుతాడు. ఇంకేం చదువుతాడంటే బాగా ట్రైన్ లోంచి అబ్జర్వ్ చేస్తాడు. ఆ ట్రైన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లష్ గ్రీన్ ప్యాడీ అంటే బాగా ఎదుగుతున్న
ప్యాడీ వరి అంటే ఫీల్డ్ క్రాప్స్ అంటే రైస్ క్రాప్స్ ఇవన్నీ కూడా చూస్తాడు. చాలా థిక్ బుషెస్, దృఢమైన మందంగా ఉన్న టీ బుషెస్, టీ పొదలు అవన్నీ చూస్తాడు. ఇంకా ఇంకా కిటికీలోంచి దూరంగా డెన్స్లీ దట్టమైన కొండలు కనిపిస్తాయి. అవన్నీ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి అతనికి. రాజ్వీర్ ప్రాంజల్ చెప్తాడు టీ కోసం 2 స్టోరీస్ చెప్తాడు, టీ ఎలా మొదలైందో. అందులో ఫస్ట్ స్టోరీ, చైనీస్ ఎంపరర్ యాక్సిడెంట్ కి అతను యాక్షన్ గా రోజు వేణి తాగుతాడు. సడన్ గా టీ యొక్క లీవ్స్ ఆ వేడిని పడగానే టీ టేస్ట్ వచ్చి ఫుల్ గా అందరూ మెచ్చుకుంటాడు. ఏ టీచర్ చాలా బాగుందని చెప్పి ఆ ఆ చక్రవర్తి అందరి చేత తాగిపిస్తాడు. అందరూ తాగి చాలా బాగుంది అని చెప్పి ఆ విధంగా ఆ టీ అనేది అక్కడ ఫస్ట్ మొదలవుతుంది చైనాలో 2000 years బ్యాక్. తర్వాత ఇంకొక స్టోరీ చెప్తాడు, బోధిధర్మ ఒక బుద్ధిస్ట్ మాంక్ తన మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ ఐలిడ్స్ చాలా ఇబ్బంది పెడతాయి. ఆ ఐలిడ్స్ ని ఏం చేస్తాడంటే ఇతను కట్ చేసి దూరంగా విసిరేస్తే ఆ నేల మీద ఎక్కడైతే ఐలిడ్స్ పడతాయో వెంట్రుకలు అవి కాస్త ఏమవుతాయి అంటే ఒక టీ ఒక మొక్కల్లా తయారవుతాయి. అవి తాగిన తర్వాత నిద్ర అనేది రాదు. సో ఆ ఒక స్టోరీ చెప్తారు. ఇవన్నీ చెప్పగానే షాక్ అయిపోతారు. ఎలాగా రాజీవ్ యాడ్స్ టీ కన్జంప్షన్ బిగిన్ ఇన్ చైనాలో టీ తాగడం అనేది మొదటగా మొదలైంది 5000 years ago. తర్వాత 16th centuryలో అంటే షేక్స్పియర్ బతుకున్నప్పుడు ఆ 16th centuryలో యూరోప్ దేశం వాళ్ళు టీ తాగడం మొదలు పెట్టారు. సో మరోవైపు ఇదంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఇంకా ట్రైన్ అనేది వాళ్ళు వెళ్ళే మార్గానికి, వాళ్ళు వెళ్ళే గమ్యానికి డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. ప్రాంజులల్ పేరెంట్స్ అస్సాం రీచ్ అయిపోయింది. ప్రాంజులల్ ఫాదర్ పేరెంట్స్ వచ్చి రిసీవ్ చేసుకుంటారు. అలా కార్ ఏమొచ్చి హైవే నుంచి అలా చిన్న సందుల నుంచి అలా ఫైనల్ గా వాళ్ళు టీ ఎస్టేట్ కి వెళ్ళిపోతారు. రాజ్వీర్ ఏమొచ్చి చాలా ఆసక్తికరంగా అక్కడ కొంతమంది మనుషులు టీ ప్లక్కర్స్ అంటే టీ యొక్క లీవ్స్ టీ ఒక మొక్కలు ఇలాగా పీకుతున్నారు ప్లాస్టిక్ ఆప్రాన్స్ వేసుకొని. టీకి ఏం చేస్తున్నారు, ప్లక్ అంటే కొయ్యడం, పీకడం. సో బ్యాంబూ బాస్కెట్, సో వెదురు కర్రలతో తయారైన ఒక బాస్కెట్స్ వెనకాల తగిలించుకొని ఆ ట్రీ ప్లక్కర్స్ అందులో వేస్తున్నారు. ఆన్ దర్ బ్యాక్ ఎలాంటివి కలెక్ట్ చేస్తారు, చాలా ఫ్రెష్ గా ఉన్న అప్పుడే బిగిన్ టు గ్రో, స్ప్రౌటెడ్ అంటే బిగిన్ టు గ్రో మొలకెత్తిన ఆకులు అవన్నీ కూడా తెంపి తన బ్యాంబూ బాస్కెట్స్ వెనకాల వేసుకుంటున్నారు. సో రాజు ఏమొచ్చి టీ కోసం ఇంత గొప్పగా ఇంకేం ఎంక్వైరీ చేస్తాడంటే సంవత్సరానికి 2 మాదిరిగా ఈ పంట పండుతుంది, అందుకే ఇంత బాగా ఉంటది ఇక్కడ అస్సాంలని చెప్తాడు. ఎక్కడ పడితే అక్కడ టీ ప్లాంటేషన్స్ అస్సాంలో మాత్రం అవుతాయి, ఎందుకంటే అస్సాంలో సంవత్సరానికి 2 మాదిరిగా అవి పండుతాయి, 2 మాదిరిగా అవి మొలకెత్తుతాయి. సో అవన్నీ తెలుసుకుంటాడు. ఇవన్నీ ప్రాంజులకి ఏ స్టోరీ అయితే టీ కోసం గొప్పతనం చెప్పాడో సేమ్ అదే స్టోరీ రాజు ప్రాంజుల ఫాదర్ కూడా చెప్తాడు. ప్రాంజుల ఫాదర్ చాలా మెచ్చుకుంటారు, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత క్యూరియాసిటీ నుంచి మెచ్చుకుంటారు. ఇంకా రాజవీర్ అంటాడు, నాకు ఇంకా తెలుసుకోవాలని, ఇక్కడ ఉన్నంత కాలం నేను ఇంకా తెలుసుకుంటానని అస్సాంలోని టీ కోసం తెలుసుకుందామని ఆతృతగా ఉంటాడు. సో ఇది లెసన్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ప్లేలిస్ట్ నీట్ గా పెట్టానమ్మా, ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. ప్రోజ్ లెసన్స్ వేరేగా, పోయిం లెసన్స్ వేరేగా, సప్లిమెంట్ రీడింగ్ లెసన్స్ వేరేగా అన్ని కలిపి ఒక దాంట్లో నీట్ గా పెట్టాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మా.